శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ శ్రావణ మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రత్యేకించి కన్యా రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవింద బాబజీ. నమస్కారం తల్లి. గురుగారు, కన్యా రాశి యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవింద బాబజీ. చాలా మంచి ఫలితాలు కలగబోతున్నాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కూడా కలిగే అవకాశం ఉంది. ఎంతో కాలంగా వ్యయస్థానంలో కుజకేతువుల యొక్క స్థితి వల్ల స్తంభించిపోయి ఉన్నటువంటి జీవితం నుండి యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే జాగ్రత్త అవసరం. మీరు తీసుకునే కొత్త నిర్ణయాలు సఫలీకృతం అవుతూ ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. క్రయ విక్రయాల వల్ల లాభాన్ని పొందుతారు. మిత్ర సమానమైనటువంటి వ్యక్తులు లేదా మిత్ర బంధం వల్ల ఒక అనుకోనటువంటి సమస్య నుండి మీరు గట్టెక్కగలుగుతారు. పైగా వాటి వల్ల ఆకస్మికంగా ధనప్రాప్తి కూడా కలిగేటువంటి అవకాశం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం, అనుకున్నది ఏది జరగట్లేదు. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నటువంటి మీకు ఒక్కసారిగా మీ యొక్క జీవితం మారిపోయేటువంటి సంఘటనలు, కొత్త ప్రయత్నాల ద్వారా అనుకూలవంతమైనటువంటి స్థితిగతి ఏర్పడటం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో విశేషవంతమైనటువంటి ఆకస్మికమైన ధనలాభం కలగటం, ప్రత్యేకించి స్థిరచరాస్తులనైనా మీరు పెంచుకోగలుగుతారు. లేదా మీకున్నటువంటి స్థిరచరాస్తుల యొక్క విలువైన వేగవంతంగా పెరిగేటువంటి అవకాశం. ఇది మానసికమైనటువంటి సంతోషానికి తప్పకుండా కారణమవుతుంది. అయితే ఈ రాశి జాతకుల యొక్క వివాహ జీవితం గురించి మాత్రం కొన్ని విషయాల్లో అర్థం చేసుకోలేకపోవటం, అపార్థాలు అయిపోతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా భార్యాభర్తల మధ్య కొన్ని సంఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి మీకు కానీ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి స్థితిగతులు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, కొన్ని విషయాల్లో మీ సంప్రదింపులు లేకుండా వ్యక్తిగతంగా స్వేచ్ఛతో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి. మానసికమైనటువంటి సంఘర్షణకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగం చేయకండి. వాళ్ళని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నమే చేయండి. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరించబోతున్నారు. మీకున్న స్థిర చరాస్తుల యొక్క విలువ వెల పెరగబోతుంది. అన్నీ అనుకూలవంతమవుతున్నటువంటి సందర్భంలో మాత్రం ఇంట్లో మీకు మానసిక ప్రశాంతత కోల్పోయేటువంటి సందర్భాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తూ ఉంటాయి. అందుకే మళ్ళీ ఒకసారి కుటుంబ సభ్యులతో ఏదైనా తగువచ్చిన, సంఘర్షణ ఏర్పడ్డ 1-2 సార్లు మీ కోపాన్ని తగ్గించుకొని వాళ్ళతో శాంతంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే పొరపాటు మీది కాకపోయినా జీవిత భాగస్వామి కుటుంబ సభ్యులు ఆ నేరాన్ని, దోషాన్ని మీపైకే తోసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం, నలుగురిలో మీ ప్రవర్తనని చెడుగా చూపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు.